హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ గురించి తెలుసుకుందాం. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు. చికెన్‌ని నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. దాంట్లో కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, పెరుగు, నిమ్మకాయ వేసాననమాట. కొంచెం ఆయిలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానన్నమాట దాన్ని. తర్వాత చికెన్ని వేసి ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్‌లో అలా మూత పెట్టేసి వదిలేసానన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకొస్తది. అప్పుడు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. కర్రీ అయితే రెడీ అయిందండి. ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టినందుకు కర్రీ జ్యూసీగా బా వచ్చింది.